కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు ఇవాళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తుంది. ఇవాళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశ సంపద అంతా కూడా ఇవాళ అంబానీ ఆదానులకు దోచిపెడుతున్నారు. ఇవాళ ఈ దేశ ఆర్థిక వ్యవస్థను మొత్తం కూడా ఒక గుత్తాధిపత్యంగా ఆదానికి దోచిపెట్టడం ఏదైతుందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, అదేవిధంగా ఆదాని అక్రమ లావాదేవీలపై మనీ లాండరింగ్ పై అమెరికాలో కేసు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఈ దేశ ప్రధాని మాట్లాడకపోగా కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్సెస్ ఏదైతే జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తుందో దాన్ని ఇప్పటి వరకు కూడా నరేంద్ర మోడీ ఎలాంటి దాని గురించి కూడా మాట్లాడలేరు. అదేవిధంగా 2 సంవత్సరాల పైగా మణిపూర్ మంటల్లో తగలబడిపోతుంటే మహిళల్ని వివస్త్రణ చేసి నడి రోడ్డు మీద ఊరేగిస్తుంటే మరి ఈ దేశ ప్రధాని, ఈ దేశ హోమ్ మినిస్టర్ మాట్లాడలేరు. కనీసం ఈ దేశ ప్రధాని ఇప్పటి వరకు కూడా మణిపూర్ను విజిట్ చేయనటువంటిది మనకు కనబడుతుంది. ఈ కార్యక్రమాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ నెక్లెస్ రోడ్ నుంచి ఇవాళ రాజ్భవన్ చెలూరు రాజ్భవన్ ముట్టడి జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ కూడా పాల్గొని ఇవాళ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఇవాళ ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇంకోటి మహిళల గురించి మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ మహిళలకు కూడా రక్షణ లేకుండా పోతా ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాంచెలు మహిళల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్తా ఉన్నారు. దీన్ని ఎలా మాట్లాడుతుంది? ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన తర్వాత ఇవాళ మహిళలనే అడిగితే చెప్తారు వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు ఏది పడితే అది మాట్లాడుతారు. ఇవాళ 10 ఏళ్లుగా బీజేపీ కేంద్రంలో అధికారం నుండి మరి ఏం చేసిందా మహిళలకు? మణిపూర్లో మహిళల్ని వివస్త్రణ చేసి రోడ్డు మీద ఊరేగిస్తుంటే, చిన్నపిల్లల్ని ఆ విధంగా చంపుతుంటే కనీసం ఈ రోజు వరకు కూడా నోరు విప్పనటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. బీజేపీ నాయకులకు, బీఆర్ఎస్ నాయకులకు ఇవాళ మాట్లాడే కనీస నైతిక అర్హత లేదు. వాళ్ళు ఏదో కేటీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత ఇవాళ ఏదో మళ్ళీ రాజకీయాలు చేయాలని కుట్రతోటి మాట్లాడడం తప్ప ఇవాళ వాళ్ళకి నిజంగా తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేనటువంటి పార్టీలు. Subscribe us and press the bell icon for more interesting updates.